నమస్తే వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అధినేతపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకరంగా మారిందని వ్యాఖ్య. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరిన మాజీ మంత్రి శైలజనాథ్. ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శ. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు బాధితులకు న్యాయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ముప్పాళ్ల నాగేశ్వరరావు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విధ్వంసానికి నిర్వచనం గురించి మాట్లాడడం ఈ శతాబ్దపు విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందని, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వ పాలన మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అడ్డకోలు విమర్శలు చూస్తూ ఉంటే విధ్వంసకారుడే వచ్చి విధ్వంసం గురించి, విధ్వంసం నిర్వచనం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ దశాబ్దపు విడ్డూరంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అడ్డకోలు విధానాలతోటి, పిచ్చి పిచ్చి నిర్ణయాలతోటి, ప్రజాకంటక పాలనతోటి తొగ్లక్ పేరుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ రాష్ట్రంలో చరిత్రకారులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ తొగ్లక్ పేరును కూడా మర్చిపోయి తొగ్లక్ పాలన అన్నా, దుష్ట పాలన అన్నా గుర్తుకొచ్చేటువంటిది జగన్ పాలన అని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు రివర్స్ పాలన చూసి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా నివ్వెరిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు అటువంటి రివర్స్ పాలనకు ఉదాహరణ మన పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 600 కోట్ల రూపాయలు పోలవరంకు ఆదా చేస్తున్నారని చెప్పి తర్వాత ఆ పోలవరాన్ని ముంచేసి డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసి ఈవేళ మళ్ళీ పోలవరం మీద 1000 కోట్ల రూపాయలు ఈవేళ భారం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పోలవరం నీటి సామర్థ్య ఎత్తును కూడా 41.15 మీటర్ల ఎత్తుకు పెంచి ఆ పోలవరానికి అణువణువున కూడా అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. మరి ఏదైతే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క పోలవరంలోనే కాదు, మరి ఇటువంటి ఏదైతే రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ కూడా మరి ప్రగతి అనేది పాతాళం వైపు పరిగెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ పనులు అక్కడే బంద్ అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ఎక్కడ కూడా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, త్రాగునీరు కానీ ఇట్లా ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి వసతులు లేక ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో, అంత అష్టకష్టాలు పడ్డారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బటన్ నొక్కడం బ్రహ్మాండం అంటూ ఉన్నాడు. మరి నువ్వు నొక్కినటువంటి ఆ బటన్ డబ్బులు ఎవరివి, ఎవరికి నొక్కుతున్నావు? అప్పులు తెచ్చావు, అడ్డదారులు తొక్కావు. నిజంగా బటన్ నొక్కడమే బ్రహ్మాండం అయితే మరి నీకు ప్రజలు ఎందుకు వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని అడ్డుకుని ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అన్నారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీలోకి చేరారు. శైలజనాథ్ తో పాటుగా ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరారు. వైఎస్ఆర్సీపీలో చేరిన అనంతరం శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదని, మరోవైపు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయడం ద్వారా పేదలకు వైద్య, విద్య దూరం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్ విద్యారంగంలో అమలు చేసిన అనేక సంస్కరణల్ని ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని, రాయలసీమ జిల్లాలో రైతుల కష్టాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని శైలజనాథ్ రెడ్డి అన్నారు. వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ రోజున సూపర్ 6 అమలు చేయకపోవడం, అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ,
అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి. అక్కడ 50% సీట్లు ఆగి ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రశ్నించుడు ఆ మాట చెప్తా ఉన్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే ముందుకెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొచ్చిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కూడా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం. శైలజానాథ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిర్వహించడం జరిగింది. ఆయన కూడా ఆహ్వానిస్తూ జిల్లా తరఫున కూడా, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలామంది కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి అనుసరిస్తున్న ధోరణులు మరీ ముఖ్యంగా వారి యొక్క అవకాశవాదం, ఎన్నికల సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మారిపోయినాము, తప్పకుండా కూడా ఈరోజు ఏదైతే మేము హామీలు ఇస్తున్నామో హామీలు అమలు పరిచేదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ఈ 8 మాసాల్లో కూడా ఎక్కడగానే లేకుండా కేవలం అవకాశవాదమే వారి యొక్క అంటే తన యొక్క నిజస్వరూపాన్ని సహజ ధోరణిలోనే ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో పోతున్న దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి యొక్క వారు అనుసరణ ధోరణికి వ్యతిరేకంగా పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో అని చెప్పేసి నమ్మే ఈరోజు శైలజానాథ్ గారు కూడా మాజీ పిసిసి అధ్యక్షులు కానీ, మాజీ మంత్రులు కానీ తీసుకుని వచ్చి పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా చేరారు. అంతా కూడా చెప్తుంది. ఈరోజు రాష్ట్రమే కాదు, అనంతపురం జిల్లా మరీ ముఖ్యంగా కూడా రాయలసీమలో కృష్ణా జలాలు ఆ రోజు రాజశేఖర్ గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈరోజు నేను కృష్ణా జలాలు వచ్చేసి హంద్రీ నేవా ద్వారా తీసుకొని వస్తానని చెప్తున్నాడు. అది శుద్ధ అబద్ధము. ఆయన 96లో ఒక మారు ఫౌండేషన్స్ వేసినాడు. మళ్ళీ 99లో 40 టీఎంసీలని 5 టీఎంసీలకే కుదించి కూడా ఫౌండేషన్ వేసి 99 నుంచి 2004 వరకు కూడా రాయలసీమ గురించి కానీ, రాయలసీమ ప్రాంతాన్ని గురించి కానీ, కృష్ణా జలాలు మళ్లించేది కానీ. మాజీ సీఎం జగన్ పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ క్రెడిబిలిటీ సున్నా అని సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేయాలని కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. తన క్యారెక్టర్ని ఇంతగా దిగజార్చుకోవడం అవసరమా? నాకు చాలా బాధేస్తుంది. నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ గురించి ఒక కొత్త ఫిలాసఫీ చెప్పారు. క్యారెక్టర్ అంటే వాటర్లో నీళ్ళ లాంటిది. ఆ నీళ్లు పడేసుకుంటే మళ్ళీ దాన్ని సమకూర్చుకోలేము. ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు. ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నాను. బట్ నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. ఒక పక్క సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు. నాకు వీలు కాదు, నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు.
ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్. అమ్మకు అన్ని విషయాలు తెలుసు. గుణదల మేరీ మాత ఉత్సవాలను ఈ నెల 9వ తేదీ నుండి 3 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ తెలగతోటి రాజారావు తెలిపారు. లక్షలాది మంది భక్తులు మేరీ మాతను దర్శించుకునేందుకు తరలివస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు. గుణదల సోషల్ సర్వీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుణదల మేరీ మాత ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బిషప్ తెలుగుతోటి రాజారావు మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీలో గుణదల మేరీ మాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా వివిధ ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో భక్తులు మేరీ మాతను దర్శించుకుని ప్రార్థన చేసుకునేందుకు తరలివస్తారని తెలిపారు. అనంతరం రెక్టర్ ఫాదర్ మువ్వలి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా గుణదల మేరీ మాత ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. మేరీ మాతను దర్శించుకుని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మిక భక్తుల్లో ఉందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. కర్నూలు పీఠం నుండి 9, 10 తేదీలలో వచ్చి దివ్య పూజలు సమర్పించి ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వబోతున్నారు. వీటన్నిటికంటే ముందు జనవరి 31వ తేదీన ఈ సంవత్సరం వేడుకల ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణతో జరిగింది. అనేక మంది భక్తులు ప్రదక్షిణంలో గుణదలమాత కొండపైకి బారులు తీరి వెళ్ళారు. ఆ విధంగా మా నవదిన జపాలు ఆరంభమయ్యాయి. ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా సన్నాహాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. గుణదల మాత ఉత్సవాలు జగమెరిగిన సత్యం కాబట్టి ఈ సంవత్సరం కూడా దగ్గర 10 లక్షల మంది విశ్వాసులు రానున్నారని అంచనా వేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. మిగిలిన ఏర్పాట్లను గురించి ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం. ఆ విధంగానే పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా వారి మొక్కుబడులు తీర్చుకున్నారని వాళ్ళ యొక్క చరిత్ర చెబుతూ ఉంది. స్వచ్ఛమైనటువంటి అర్పణ కొబ్బరికాయలో ఉంటుంది కాబట్టి ఆ విధంగానే స్వచ్ఛమైనటువంటి అర్పణ అంకితం దేవునికి చేస్తే, ఆ తల్లి ద్వారా చేస్తే అది స్పష్టంగా ఖచ్చితంగా అది దేవునికి అర్పించబడుతుందనేటువంటి నమ్మకంతో ఈ చిన్న ఆచారాలు కూడా పాటించడం, దానికంటే గొప్పగా కొవ్వొత్తుని వెలిగిస్తారు. ఆ కొవ్వొత్తి వెలిగించడం అనేటువంటిది హృదయ అర్పణకు గుర్తుగా ఉంది. ఇవన్నీ కూడా ఈ గుణదల పుణ్యక్షేత్రంలో కొండ మీద జరిగేటువంటి కార్యక్రమాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. వచ్చినటువంటి ఎవరైనా ఒక భక్తుడు వస్తే ఇంటికి సంతోషంగా దేవుని యొక్క కృపానుగ్రహాలతో వెళ్ళాలి. ఆ తల్లిని వారి ఇంటికి తీసుకువెళ్ళాలి. మనందరికీ తెలుసు, తల్లి లేకపోతే పడేటువంటి పాటలు ఏమిటో, మన ఎదుగుదలలో ఏమి కోల్పోతాం అనేటువంటిది. కాబట్టి ఆ తల్లి గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్రం నుండి క్రీస్తు ప్రభుని యొక్క దీవెనలు, తల్లి మరి యొక్క ఆశీర్వాదములను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. గుణదల లూర్దు మాత మహోత్సవము గత సంవత్సరం 100 వసంతాల పండుగను జరుపుకుని ఈ సంవత్సరం 101వ మహోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడేటువంటి సమయంలో మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖల వారందరినీ కూడా వారి యొక్క ఆఫీస్కి పిలిపించి ఏర్పాటు చేయమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి మరలా సబ్ కలెక్టర్ గారు మరలా రెండోసారి ఇక్కడకు వివిధ శాఖల వారందరూ కూడా పిలిపించి ప్రభుత్వ శాఖల వారిని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. మేము పుణ్యక్షేత్రం నుండి ఆర్టీసీ వారికి, రైల్వే వారికి, ఎలక్ట్రిసిటీ వారికి, మున్సిపాలిటీ వారికి, శానిటేషన్ వీళ్ళందరికీ కూడా మీ సహకారం అందించమని చెప్పి వ్యక్తిగతంగా కూడా సంస్థ తరఫున, పుణ్యక్షేత్ర తరఫున కోరటం జరిగింది. వారందరూ కూడా వారి పనులను చేస్తూ ఉన్నారు. బాధ్యతలను వివిధ స్థాయిలో అప్పగించడం జరిగింది.
వారందరూ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎంజీ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోందని జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ ఎండీ పి సాయి గౌతమ్ తెలిపారు. విజయవాడ పోరంకిలోని మురళి రిసార్ట్స్ లో ఎంజీ మెగా ఈవీ డెలివరీ ఈవెంట్ ను నిర్వహించారు. ఎంజీ మోటార్స్ అధికృత డీలర్ అయిన జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ ఎండీ పి సాయి గౌతమ్, ఎంజీ మోటార్స్ సౌత్ రీజియన్ హెడ్ కిరణ్ మానెల్లి, సర్వీస్ ఏఎస్ఎం షిఫాలి, జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ జనరల్ మేనేజర్ శబరిరామ్, సర్వీసెస్ జీఎం రమేష్ జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంజీ మోటార్ ఇండియా సంస్థకు చెందిన విన్సన్ ఈవీ, కామెట్ ఈవీ, జెడిఎస్ ఈవీ మోడల్ కార్లు 100 డెలివరీ చేశారు. వాహన కొనుగోలుదారులకు తాళాల్ని అందించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ ఎండీ పి సాయి గౌతమ్ మాట్లాడుతూ విజయవాడలో ఎంజీ మోటార్ ఇండియా తరపున మెగా ఈవీ ఈవెంట్ ను నిర్వహించామని తెలిపారు. 100 ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలుదారులకు ఒకే రోజు డెలివరీ చేశామని, వీటిలో విన్సర్ ఈవీ, కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ కార్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని ప్రోత్సహించడం పాలసీ తీసుకురావడంతో వినియోగదారులు కూడా ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. సో ఇవాళ మనమందరం విజయవాడలో గ్యాదర్ అయిన సందర్భం ఏంటి అంటే ఎంజీ మోటార్ ఇండియా తరపున ఒక మాస్ ఈవీ డెలివరీ క్యాంపెయిన్ చేస్తున్నాము, మెగా ఈవీ డెలివరీ క్యాంపెయిన్. దీంట్లో అయితే దాదాపు 75 నుంచి 100 కార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు కస్టమర్స్కి ఒకే రోజున డెలివరీ ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఎంజీస్ మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ విన్సర్ ఈవీ కానీ, కామెట్ ఈవీ కానీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ కానీ, ఈ 3 కార్లు మాస్ డెలివరీ ప్లాన్ కింద ఇవ్వటం జరుగుతుంది కస్టమర్స్కి. ఏదైతే రీసెంట్గా మన గవర్నమెంట్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూసేజ్ పెంచాలంటూ ఇచ్చిన పాలసీ ఉందో దాని సందర్భంగా కస్టమర్స్ కూడా ఎంకరేజ్మెంట్తో ఈ కార్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ ఎంజీ మోటార్ ఇండియా ఈజ్ ఆల్సో కమిటెడ్ టువర్డ్స్ ఆనరింగ్ ది ఇన్నోవేషన్ టువర్డ్స్ న్యూ ఎనర్జీ వెహికల్స్. మొత్తం 100 వెహికల్స్ దాకా డెలివరీ అవుతుందండి. మొత్తం విజయవాడ, గుంటూరు, రాజమండ్రి కలిపి ఒక 100 ఈవీ వెహికల్స్ దాకా డెలివరీ అవుతుంది. మొత్తం 3 వెరైటీస్ అండి. ఎంజీలో ఉన్నాయి 3 ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒకటి విన్సర్ ఈవీ ఏదైతే రీసెంట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్ ఉందో, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో లాస్ట్ 3 మంత్స్ నుంచి హైయెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అండి. తర్వాత కామెట్ ఈవీ వచ్చేసి మా ఆఫరింగ్స్లో అన్నిటికంటే చిన్న కార్, అర్బన్ మొబిలిటీ కార్. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఏదైతే మా దాంట్లో టాప్ అండ్ వేరియంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉందో అది కూడా ఉంది. ఈ 3 కార్లు కలిపి దాదాపు ఒక 100 కార్ల దాకా ఒకే రోజు డెలివరీ చేయడం జరుగుతుంది. సో మూడిటికి 3 డిఫరెంట్ రేంజెస్ అండి. విన్సర్ ఈవీ వచ్చేసి 330 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. కామెట్ ఈవీ వచ్చేసి దాదాపు 200 కిలోమీటర్ రేంజ్ దాకా ఉంటుంది. జెడ్ఎస్ ఈవీ వచ్చేసి 460 కిలోమీటర్ల రేంజ్ దాకా ఉంటుందండి. ఆల్రెడీ ఎంజీ వచ్చేసి 2019 డిసెంబర్ నుంచి ఈవీ ప్రోడక్ట్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్లో 40% ఈవీ కార్స్ మీరు చూస్తే ఉన్న కార్స్ అన్నిట్లో ఎంజీ కార్సే. అండ్ ఎంజీ లాంచ్ అయినప్పటి నుంచి కూడా అది పెట్రోల్ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, ఒక డీజిల్ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, ఒక ఈవీ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, చాలా ఇన్నోవేటివ్గా కొత్త టెక్నాలజీతో ప్రతి కార్లో ఒక కొత్త టెక్నాలజీ తీసుకొస్తూ కస్టమర్స్కి ఇంకా కంఫర్ట్ అండ్ సేఫ్టీ అండ్ రిలయబిలిటీ ప్రొవైడ్ చేస్తూ, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ రెవల్యూషన్ని ప్రమోట్ చేస్తున్నారో దానికి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్న కార్స్లో 3 కార్స్ ఏవైతే లాంచ్ చేశారో ఆ 3 కార్స్ మిక్స్ ఇవాళ 100 కార్లు ఉన్నాయండి. ఐఎమ్ కిరణ్ అండి, కిరణ్ మనెల్లి. నేను ఎంజీ మోటార్స్లో వర్క్ చేస్తాను. ఐ హెడ్ ఫర్ సౌత్ రీజియన్. సో ఈ సందర్భంగా వీ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ అవర్ ఛానల్ పార్ట్నర్ శ్రీ జయలక్ష్మి. సో మేము బిగినింగ్ నుంచి ఎంజీ ఇండియాలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి దే ఆర్ విత్ అస్ అండ్ దే హెల్ప్డ్ అస్ టు ఎస్టాబ్లిష్ ఎ బ్రాండ్ ఇన్ విజయవాడ. సో వాళ్ళ ఎఫర్ట్స్ అండ్ వాళ్ళ కస్టమర్ సర్వీసెస్తో వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ విజయవాడ అండ్ ఆంధ్ర మార్కెట్స్. సో వీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్ అట్ దిస్ ఒకేషన్. అండ్ టుడే అంటే ఆల్మోస్ట్ 100+ వెహికల్స్ డెలివరీ చేస్తున్నాం.
Our latest offering, Windsorలో, we came up with a new concept called BaaS, Battery as a Service అని. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే అందరికీ ఒక మెంటల్ బ్లాక్ ఏముంటుందంటే చాలా కాస్ట్లీ వెహికల్, మెయింటెనెన్స్ చాలా కాస్ట్లీ, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టెక్నాలజీ ఏముంటుంది అనే ఒక డౌట్ ఉంటుంది. టు అడ్రస్ దాట్, అఫోర్డబిలిటీ అనేది అందరికీ అందుబాటులో ఉండడానికి ఒక ఫైనాన్స్ మోడల్ బాస్ అనేది క్రియేట్ చేసాం. సో దీంట్లో ఏంటంటే ఒక బ్యాటరీని ఒక సర్వీస్ లాగా తీసుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ లాగా మొత్తం బ్యాటరీ కాస్ట్ ముందే అప్ ఫ్రంట్ పే చేయకుండా ఫైనాన్స్ మోడల్లో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ యూ కెన్ పర్చేస్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ that battery becomes the owner, the customer becomes owner of that battery. అది ఒక ప్రోడక్ట్. అండ్ విండ్సర్ అనేది బార్న్ ఈవీ. బార్న్ ఈవీ అంటే ఏంటంటే చాలా కార్స్ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఐస్ ఇంజన్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజన్ రెండు వస్తాయి, ఎలక్ట్రిక్ వెహికల్. బట్ ఈ వెహికల్ ఇట్స్ ప్యూర్లీ బార్న్ ఫర్ ఈవీ. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కోసం బిల్డ్ చేసిన వెహికల్ అన్నమాట. అందుకనే దీంట్లో ఈ బ్యాటరీకి వీఆర్ గివింగ్ అ లైఫ్ టైం వారంటీ. 15 years వారంటీ వస్తుంది ఈ బ్యాటరీకి, లైఫ్ టైం వారంటీ. మనకి ఏదైతే లైఫ్ ట్యాక్స్ ఉందో ఫర్ దాట్ ఫుల్ పీరియడ్ కార్ ఈజ్ వారంటీడ్ ఫర్ ద బ్యాటరీ. విజయవాడ చెందిన గుణాల కార్తిక్ అనే పాపకు బ్రెయిన్ క్యాన్సర్ చికిత్స పొంది రోజు ఫిజియోథెరపీ చేయించడం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ 19వ వార్డు అధ్యక్షుడు కాశీమాల దినేష్ చక్రవర్తి గారి దృష్టికి తీసుకురాగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు ఆధ్వర్యంలో దాతల సహాయంతో ఆ పాప ఆరోగ్య ఆర్థిక అవసరాల నిమిత్తం తాత్కాలిక సహాయంగా 12,000 రూపాయల నగదును 50 కేజీల బియ్యాన్ని ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతిరావు గారు మరియు మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ గారు మాట్లాడారు. ఆ పాప సమస్యను శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మా పాప, నాకు 2 ఆడపిల్లలండి. నా పెద్ద పాప కార్తిక పేరు, బ్రెయిన్ క్యాన్సర్తో 2 ఏళ్ల నుంచి చాలా ఇబ్బంది పడుతుందండి. పాపకి హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. 4th స్టేజ్లో ఉన్న పాపకి 9 సర్జరీలు చేశారు, 30 కీమోలు, 38 రేడియేషన్లు పెట్టారు. పాపకి అన్ని విధాలుగా అన్నీ చేశాక పాప ఆపరేషన్ అయిన కాంచి బెడ్ మీదే ఉంటుందండి. పాప నడవాలంటే రోజు ఫిజియోథెరపీ చేయించాలి. తనకి ట్రీట్మెంట్ ప్రకారంగా అయినా ఫిజియోథెరపీ ఆహారం అనేది చాలా కావాల్సిందే తనకు అంటున్నారు. కానీ మా ఆర్థిక బాధలతో మేము పెట్టాల్సినంత కూడా చూసుకుని పెట్టాము, కానీ అందరూ ఆర్థిక సహాయం కూడా చేశారు. ఇంకా పాపకి ఇంకా ఫిజియోథెరపీకి చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి ఎవరన్నా పాపకి ఏ విధంగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. నాకు 2 ఆడపిల్లలు, చిన్న పాపకి పెద్ద పాపకేనండి బ్రెయిన్ క్యాన్సర్. మీరు ఏదైనా సహాయం చేస్తే నా బిడ్డ లేచి నడుస్తుంది, చదువుకుంటుంది. అందరినీ చేతులెత్తి మొక్కు. కుటుంబాన్ని మా దినేష్ 19వ వార్డు, తాడేపల్లి 19వ వార్డు అధ్యక్షుడిగా ఉన్న దినేష్ అనే కుర్రాడు వాళ్ళ సమస్యని మా వద్దకు తీసుకురావటం జరిగింది. ప్రశాంతి గారికి 2 ఆడపిల్లలు, వాళ్ళల్లో పెద్దమ్మాయి. ఈ అమ్మాయికి బ్రెయిన్ క్యాన్సరు రావటం వలన పాపం వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ బసవతారకం హాస్పిటల్లో కూడా చూపించి చాలా డబ్బులు ఖర్చు అయ్యి వాళ్ళు అనేక ఆర్థిక ఇబ్బందులతో ఈ సమస్య మా దగ్గరికి తీసుకురావటం జరిగింది. మేము మా చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఆ ఆధ్వర్యంలో ఆ పాపకి ఏదో ఒక విధంగా ఆ వైద్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సహాయం చేయటానికి మేము నిశ్చయించుకున్నాము. అదేవిధంగా ఏంటంటే మా రాజేష్ గారు, దినేష్, నాని, ఇట్లాగే వెంకటేష్, మేము మా పార్టీ తరపు నుంచి మేము కొంత ఆర్థిక సహాయం చేస్తూ అదేవిధంగా వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయించడానికి మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడి, మా శ్రీనివాస్ గారితో మాట్లాడి ఆ పాపకి వైద్యపరంగా ఏమేమి కావాలో అవన్నీ ఏర్పాటు చేయించగలుగుతామని తెలియజేస్తున్నాం. వాళ్ళ పాపకి బ్రెయిన్ క్యాన్సర్ వల్ల ఇబ్బంది పడటంతో మన జనసేన యూత్ లీడర్ అలానే 17వ వార్డు ప్రెసిడెంట్ అయిన దినేష్ చక్రవర్తి స్పందించడం నాకు చాలా హర్షణీయం. స్వయంగా ఆయన స్పందించడం కాకుండా మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఒక ఫండ్ లాగా పోగు చేసి ఆ పాపకి ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చిన దినేష్కి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఈ విషయాన్ని మన మంగళగిరి పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్తాను ఇప్పుడే తిరుపతిరావు గారు చెప్పారు. డెఫినెట్గా అంబటి గారు చెప్పినట్లుగానే మన ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడమే కాదు, దీన్ని ఇంకా అవసరమైతే చిల్లపల్లి గారి ద్వారా పవన్ కళ్యాణ్
దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళొచ్చి ఈ పాపకి పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందేలా పూర్తి ఏర్పాట్లు జనసేన తరఫున చేయడానికి మేము ప్రణాళికలు రూపొందిస్తాము. దానికి తగ్గట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే ఇక్కడితో ఆగదు ఇది. ఇప్పుడు ఏదైతే మనం డొనేషన్ చేస్తున్నాం ఇక్కడితో ఆగదు. ఇది కాకుండా సమాజంలో ఏదైతే సంస్థలు ఉన్నాయో, రోటరీ క్లబ్ కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరినీ మేము ఇన్వాల్వ్ చేసుకొని ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన మన యువనాయకుడు దినేష్ చక్రవర్తిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న కలపను రాజకీయ నాయకుల అండదండలతో దోచుకుంటున్నారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ 3 వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు బాధితులకు న్యాయం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు, కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడారు. నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూముల్లో జమాయిల్ చెట్లు ఉన్నాయని, ఆ చెట్లను నరికి కొంతమంది రాజకీయ నాయకుల అండతో కలపని దొంగలిస్తున్నారని ఆరోపించారు. దోపిడీ జరుగుతుందని రెవెన్యూ అధికారులకు ఆధారాలతో సహా చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులు పరిరక్షించాలని, లేని పక్షంలో బాధితులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 12, 13వ తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సార్, ఈరోజు ఈ సమావేశంలో నా పేరు తిరుపతిరావు, నేను రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిని. నాతో పాటుగా మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా షరీఫ్ గారు, రాంబాబు గారు, మణికంఠ గారు కూడా ఈ ప్రెస్ మీట్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. దరిదాపుగా అగ్రిగోల్డ్ అనేటువంటి కంపెనీ మూతపడి నేటికి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలోకి వచ్చాం. ఆ రోజు స్టార్టింగ్లో అగ్రిగోల్డ్ కంపెనీ యొక్క ఆస్తులు 16,000 ఎకరాలని సిఐడి వాళ్ళు అటాచ్ చేసి ఉన్నారు. దాంట్లో దరిదాపుగా నెల్లూరు జిల్లాలో ఒక 3,300 ఎకరాల పైచిలుకు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒక 6,200 ఎకరాల పైచిలుకు అటాచ్మెంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా మెట్ట భూములు. ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం మా దృష్టికి నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఒక 250 ఎకరాల భూమిలో 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జామాయిలు చెట్లు ఏదైతే ఉన్నాయో వాటిని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండతో కొట్టేసుకుంటున్నారు అని మాకు తెలిసి మేము నిన్న ఆ సైట్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మనం అందరం చూసాం పుష్ప 3 అనేటువంటి ఒక సినిమా, పుష్ప 2 అనేటువంటి ఒక సినిమా. ఆ సినిమా నేను కూడా చూశానండి. నేను చూసిన తర్వాత మరీ ఇంత ఓవర్గా ఉండిద్దా, ఒక కలప దొంగ ఇంత స్థాయిలో ఉంటాడు అనుకున్నా. కానీ నిన్న నేను ఆడికి వెళ్ళిన తర్వాత, నేను ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత నిజమే కావాలా, ఇలాంటి పరిస్థితులే ఉంటాయి కావాలా అని నాకు ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ దరిదాపుగా ఒక వారం రోజుల నుంచి విపరీతంగా దరిదాపుగా మా లెక్కలో ఆ ఉన్న 250 ఎకరాల భూమిలో కలప ఈ రోజున 10 కోట్ల పైన ఉన్నటువంటి విలువ కలటువంటి కలప. అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే 8 రాష్ట్రాల్లోని 32 లక్షల మంది పేదల నుండి రిటైర్డ్ ఉద్యోగులు దాకా దాదాపు 7,000 కోట్లు డిపాజిట్ కలెక్ట్ చేసింది. ఈరోజు ఆందోళన అనంతరం 23,000 ఎకరాలు ప్రభుత్వ కస్టడీలో అటాచ్మెంట్ చేయబడి ఉన్నాయి. లక్షల చదరపు మీటర్ల ఖరీదైన నగరాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అలాగే హాయ్లాండ్ దగ్గర నుండి యారాడ బీచ్ దాకా అనేక పరిశ్రమలు, దుకాణాలు ఉన్నాయి. వాటన్నిటి ఆస్తుల మీద ఇప్పటికీ యాజమాన్య పత్రమే ఉంది. ఒకవైపు యాజమాన్యం బినామీ ఆస్తుల్ని
అమ్ముకొని కొల్లగొడుతున్నారు, కొత్త కొత్త వ్యాపారాలు పెడుతున్నారు. రెండో వైపు పలుకుబడి కలిగిన గతంలో ఇప్పుడు కూడా కొంతమంది రాజకీయ నాయకులు వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్ దొంగలు, కలప దొంగలు, స్వాపుల దొంగలు ఉంటే ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ, కొత్తగా డీజీపీ గారు హరీష్ గుప్తా గారు వచ్చారు, హోంమంత్రి పవర్ఫుల్గా ఉన్నటువంటి అనిత గారు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, కానీ దొంగతనం జరుగుతుంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ కళ్ళకు కట్టినట్టు ఫోటోలు తీసుకెళ్ళి చూపించిన 10 లారీల కలప అక్కడ స్టాక్ ఉందని చెప్పిన తహసీల్దార్ ఈ క్షణానికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ఇదేమి చోద్యమో. విజయవాడ నగరానికి ఆనుకుని విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని ఎఫ్సీఐ ఎంప్లాయీస్ కాలనీలో 20 కోట్ల విలువైన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జోకరయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామ సర్పంచ్ గడికోట సీతయ్య ఆరోపించారు. ఈ మేరకు అంబాపురం 1వ లైన్లోని హైకన్ హైట్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు లీగల్ బోర్డు కార్యదర్శి వేణుతో కాలనీ వాసులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అంబాపురం పంచాయతీలోని ఎఫ్సీఐ ఎంప్లాయీస్ కాలనీ విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ వెంబర్లో ఉన్న కామన్ సైట్ ను కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని, వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలం అని తెలిపారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, అయినా యథేచ్ఛగా కబ్జా చేశారని మండిపడ్డారు. ఈ స్థలంలోని కొంత భాగంలో పార్కు ఏర్పాటు చేశారని, మరికొంత స్థలాన్ని గతంలో కొందరు కబ్జా చేయగా హైకోర్టు ఆదేశాల మేరకు వారంతా ఖాళీ చేశారని వివరించారు. ఇప్పుడు మళ్లీ పుల్ల జోక్రయ్య అనే వ్యక్తి కొంతమంది పలుకుబడి నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని తెలిపారు. నేను దండమూడి వెంకటేశ్వరరావు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్, అంబాపురం సొసైటీ 2579 రిజిస్ట్రేషన్ నెంబర్. మేము 81-82లో 9.47 ఏకర్స్ పర్చేజ్ చేసాం. వేరియస్ రైతుల దగ్గర పర్చేజ్ చేసి మేము 94లో లేఅవుట్ చేయించాం. ఉడా లేఅవుట్ 94 లేఅవుట్ ఉడా చేయించి 105 ప్లాట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేసేసాం మెంబర్స్కి. పోను 5 ఎకరాలు మాకు డిస్ట్రిబ్యూషన్ ల్యాండ్ వచ్చింది. 5 ఎకరాలకి 105 ప్లాట్లు పనిచేసాం అందరికీ, ఎవరి వాళ్ళకి. ఇంకా 5 ఎకరాలు 4 ఎకరాల 47 సెంట్లు రోడ్లకు కానీ ఓపెన్ స్పేస్లకు కానీ అది పంచాయతీ వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేసేసాం. 7 ఏకర్స్ మేము లేఅవుట్ చేయించి మెంబర్స్కి ఇచ్చేసి మేము రోడ్లు హ్యాండ్ ఓవర్ చేసాం, పంచాయతీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామండి. తర్వాత జరిగిన రోజుల్లో ఈ మధ్య ఎంక్రోచ్మెంట్లు ఎక్కువైపోయి ఎవరికాళ్ళు ఈ ఓపెన్ స్పేస్లో ఆక్రమించుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి, డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి, పవర్ ఆఫ్ అటార్నీలు రాయించుకొచ్చేసి కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. దాని ధర్మిలా మేము ఇవాళ అందరితోనూ మాట్లాడదామని చెప్పి మేము వచ్చి. పేరు వేణు అండి, ఎఫ్సీఐ కార్పొరేషన్ బోర్డ్ సొసైటీ అడ్వకేట్ వీళ్ళని. సో మన చైర్మన్ గారు చెప్పిన, ప్రెసిడెంట్ గారు చెప్పిన దానికి కొంత ఎక్స్టెన్షన్ చెప్పదలుచుకున్నాను. 1881 సంవత్సరంలో ఎఫ్సీఐ కార్పొరేషన్ వాళ్ళు 6-7 సర్వే నెంబర్ నుంచి టోటల్గా 9 ఎకరాల 47 సెంట్లను కొనుగోలు చేయడం జరిగింది. అందులో ఒక సర్వే నెంబర్ ఉందండి. ఆ సర్వే నంబరు 96/2B. ఈ 96/2B అనేది 2 పార్ట్లుగా విడగొట్టారు. ఒకటి 90 సెంట్లు, ఒకటి 47 సెంట్లు. కానీ అది 42 సెంట్లకే ఉండిపోయింది. ఇప్పుడు మొత్తం డిస్ప్యూట్ వచ్చి 96/2/B యొక్క సర్వే నెంబర్కే, మిగతా సర్వే నెంబర్లో డిస్ప్యూట్ లేదు. ఈ 96/2B అనే సర్వే నెంబర్లో మొత్తం ఎక్స్టెంట్ 1 ఎకరా 42 సెంట్స్. ఈ 1 ఎకరా 42 సెంట్స్ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు 2 వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఒకళ్ళు అల్లూరి రాఘవరాజు గారు అండ్ ఫ్యామిలీ, ఇంకొకటి లేదండి, ఇంకో సెకండ్ పర్సన్ వచ్చేసి
తిరుమల రాజు, వెంకట సుబ్బరాజు గారు, వీళ్ళిద్దరి దగ్గర నుంచి 1981 రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఆ రిజిస్టర్డ్ సేల్ డీడ్సే ఈ 2. ఇది మొత్తం కూడా అంతా సక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్స్. ఈ టోటల్ 92/2Bలో టోటల్ ఎక్స్టెండ్ ల్యాండ్ 1 acre 42 cents. ఇది ఆల్రెడీ ఈరోజు ఉదయం మన జక్రయ్య గారు చెప్పినట్టుగా అంతే ఎక్స్టెండ్, ఇంతమంది ఎక్స్టెండ్ చేయం లేదండి. అంటే 1881లో ఈ ల్యాండ్ 1981లో ఈ ల్యాండ్ ఎవరైతే సాగి జయలక్ష్మి గారు ఉన్నారో వారి అమ్మగారు, వారి అమ్మమ్మ అయిన తిరుమల రాజు సీతారామమ్మ గారు వీళ్ళ బిఫోర్ పర్చేజెస్కి అమ్మటం జరిగింది. వీళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళెవరు రాఘవరాజు, ఒక శివరామరాజు, అర్జునరాజు అని 3 దగ్గర కొనుక్కున్నారు. వాళ్ళకి అమ్మితే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు 82లో కొనుక్కున్నారండి. అంటే అమ్మమ్మ ఇద్దరు కలిసి ఒకరికి అమ్మారు, కూతురు ఇంకొకరికి అమ్మింది 2024లో. ఇది క్లియర్ పిక్చర్ అండి. సో రేపొద్దున వీళ్ళ కూతురు కానీ కొడుకు కానీ ఇంకొకరు 2024లో 44లో ఇంకొకరికి అమ్ముతారు. సో ఇది ప్రధాన అలిగేషన్స్. ఈ డాక్యుమెంటు 43 సంవత్సరాల క్రితం అమ్మిన డాక్యుమెంటు, రిజిస్టర్డ్ డాక్యుమెంటు. ఇది అనువంశికమే, కానీ అనువంశికంలో ఆ రోజు ఉన్న ఎవరైతే పర్సన్స్ ఉన్నారో, ఎగ్జిస్టింగ్ లీగల్ హెయిర్స్ ఉన్నారో వాళ్ళు క్లియర్గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా మాకు అన్నీ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ 1982లో వీళ్ళు కొనుక్కొని రిజిస్ట్రేషన్ వీళ్ళు విజిటిఎం లేఅవుట్కి వెళ్ళారు. అది 87లో అప్లై చేశారండి. అది వీళ్ళకి 94లో అప్రూవ్ అయ్యింది. అది మొత్తం 9 ఎకరాల 47 సెంట్లో 5 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు ప్లాటెడ్ ఏరియా. ఆ ప్లాటెడ్ ఏరియాకి 105 ప్లాట్లు వచ్చినాయి. మా అంబాపురంలో FCI లేఅవుట్లో కామన్ సైటు ఒకటి కబ్జాకు గురవుతుందని గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. మా కాలనీ వాసులు కానీ, సర్పంచ్ కానీ, నేను కానీ. అయితే అంతకుముందు కూడా ఒక ఇద్దరు రావడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా కాదు, ఏదన్నా డాక్యుమెంట్లు మీ ఓని ఉంటే తీసుకొని రండి మీ సొంతగా అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి వాళ్ళు రాలేదు. అయితే రీసెంట్గా పుల్లా జక్రయ్య అని ఒక అతను వచ్చేసి మాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ప్రకారం మేము సైట్లోకి వస్తున్నామని చెప్పడం జరిగింది మా సెక్రటరీ గారు వెళ్తే. అయితే ఆర్డర్లో ఏమని ఇచ్చారో ఇప్పుడు లాయర్ గారు మొత్తం చెప్పారు. పంచాయతీకి అప్పు చెప్పలేదని కూడా ఇందాక మీడియా మిత్రులతో మాట్లాడటం జరిగింది జక్రయ్య గారు. పంచాయతీకి అప్పు చెప్పిన లేక ఇదిగోండి 2012లోనే పంచాయతీకి FCI లేఅవుట్ వాళ్ళు మాకు అప్పు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆధ్వర్యంలోనే ఉంది అది. అయితే పంచాయతీ వాళ్ళు కౌంటర్ వేయలేదు అనేసి ఇందాక మీడియా మిత్రులతో చెప్పడం జరిగింది జక్రయ్య గారు. సార్ అదేదండి, ఇదిగోండి మేము పంచాయతీ వైపు నుంచి మేము కౌంటర్ వేసిన పేపరు డేట్ వచ్చేసి మేము ఎక్నాలజ్మెంట్ లాయర్ గారి దగ్గర ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోవడం జరిగిందండి. గవర్నమెంట్ లాయర్ గారి దగ్గర కూడా మేము ఎక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది లాస్ట్ టైం డిసెంబర్లో. అంటే మా సెక్రటరీ గారు వెళ్ళి మొత్తం దానికి సంబంధించిన పేపర్స్ అన్ని ఇచ్చి ఇదిగోండి కౌంటర్ వేయిందని ఇవ్వటం కూడా జరిగింది గవర్నమెంట్ లాయర్ గారికి. కానీ ఆయన గారు కౌంటర్ వేయలేదని మాకు ఇచ్చిన కోర్టు ఆర్డర్లో తెలిసింది. అది ఎందుకు వేయలేదో ఏంటో అనేది మరి వాళ్ళకి తెలియాలి. అది ఇదైతే మాత్రం మా గవర్నమెంట్ సైట్ అండి, మా అంబాపురంలో మా జనాల సైట్ ఇది. ఈ సైటు కోసం మేము కానీ మా కాలనీ వాసులు కానీ ఎంత దూరం వెళ్తానికైనా సిద్ధంగా ఉన్నాం. రీసెంట్గా మేము 1,50,000 లీటర్లు వాటర్ ట్యాంకు ప్రపోజల్ పెట్టుకుంటే మా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు వెంటనే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది, దానికి నిధులు ఇవ్వడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అధినేతపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకరంగా మారిందని వ్యాఖ్య. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరిన మాజీ మంత్రి శైలజనాథ్. ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శ. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు బాధితులకు న్యాయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ముప్పాళ్ల నాగేశ్వరరావు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.